హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది ఒక గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి. అదేవిధంగా తొందరలోనే మనకి ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో ఇంటర్ బెస్ట్ మీద కూడా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మనము ఏ టాపిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా మనము చేసుకున్నట్లయితే, ఏ విధంగా చదివినట్లయితే ఈజీగా మనం జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అనేటటువంటి స్ట్రాటజీ అనేది మనం ఈరోజు చూద్దాం. అంతకన్నా ముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు డెఫినెట్గా ప్లే స్టోర్కి వెళ్ళి గోవిద్య అనేటటువంటి యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అరౌండ్ మనకి 60% అండి, ఓకేనా, 60% ఆఫర్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కాంటాక్ట్ నెంబర్స్ మీరు ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ డెఫినెట్గా కనుక్కోండి. అయితే మనము ఈరోజు అంటే రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క టాపిక్ మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, దీని రిలేటెడ్గా ఏ టాపిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, చాలా కన్ఫ్యూజన్స్ అనమాట. అవునా? ఎలా ప్రిపేర్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనేసి, కరెక్టా? అంటే ఈ టాపిక్స్ అనేది మనం డెఫినెట్గా నేర్చుకోవచ్చు అండి. అంతకన్నా ముందు ఇంకొక విషయం మనకు తెలియాలి. అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి, తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మనం నేర్చుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం. దీని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ క్లియర్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ మనకి CBT1 ఒక CBT2 రెండు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు. అవునా? అయితే CBT1 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాక్సిమం మార్క్స్ ఏంటండి, టోటల్గా మనకి 100 మార్క్స్ అండి. అవునా? అయితే డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎంత, 90 minutes. 90 minutes మీన్స్ ఒక 1.5 hour మాత్రమే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. కాకపోతే CBT1 ఏమో 100 మార్కులకు ఉంటుంది. మరి టాపిక్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది CBT1? ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, మ్యాథమెటిక్స్, రీజనింగ్, దాని తర్వాత జనరల్ అవేర్నెస్. ఓకేనా? మీరు ఒకసారి చూసినట్లయితే సబ్జెక్ట్ ఏమేమి మనకి ఇచ్చారు, ఓకేనా, ఫుల్ నోటిఫికేషన్లో మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్ CBT1లో ఇస్తామని చెప్పడం జరిగింది. అవునా? అదేవిధంగా CBT1లోనే రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవునా? జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అవునా? టోటల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 100 మార్కులు 90 నిమిషాలు. కానీ CBT2 ఓకేనా, CBT1 ఎవరైతే క్వాలిఫై అవుతారో రేషియో ప్రకారం దాని తర్వాత CBT2 ఎగ్జామినేషన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అవునా? CBT2 ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ మార్క్స్ ఏమో 120 అండి. కాకపోతే డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సేమ్ టైం, ఓకేనా. 90 minutes CBT1, CBT2లో కూడా ఓన్లీ 90 minutes. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రము +20 ఇంక్రీజ్ చేయడం జరిగింది. బాగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అవునా? CBT1 ఏమో 100 మార్కులు, CBT2 ఏమో 120 మార్క్స్. కానీ రెండు ఎగ్జామ్స్లోనూ ఓన్లీ 1.5 hour మాత్రమే మనకి ఎగ్జామినేషన్, ఓకేనా, ఓన్లీ 90 minutes మాత్రమే. మరి ఎక్కడ మనకి చేంజ్ వచ్చింది సార్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే CBT2లో మ్యాథమెటిక్స్ ఏమో ఇనిషియల్గా CBT1లో 30 మార్క్స్. ఇక్కడ నుంచి మనకి ఒక +5 అనేది ఇంక్రీజ్ చేయడం జరిగిందండి, +5 మార్క్స్. కాబట్టి ఇక్కడ అంటే 5 మార్క్స్, ఓకేనా, 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా, CBT2లో మ్యాథమెటిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్లో. అవునా? దాని తర్వాత రీజనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే +5 మార్క్స్ అండి, ఓకేనా, అంటే +5 క్వశ్చన్స్ అనేది ఇంక్రిమెంట్ చేశారు, అంటే 35 క్వశ్చన్స్ అనేది ఇస్తుంటారు. అవునా? దాని తర్వాత జనరల్ అవేర్నెస్లో ఇనిషియల్గా మనకి CBT1లో 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే CBT2లో ఏమంటున్నారు, 50 మార్క్స్ ఇస్తామంటున్నారు. విచ్ మీన్స్ ఇక్కడ మనకి 10 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఓవరాల్గా 5 + 5 + 10 టోటల్గా ఇక్కడ మనకి వేరియేషన్ రావడం జరిగింది ఆ 20 మార్క్స్. అవునా కదా? ఇక్కడ మనకి 20 మార్క్స్ ఓవరాల్గా అంటే 20 క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 20 మార్క్స్ అనేది మనకి ఎక్స్ట్రా రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా దీనికి అనుగుణంగా మనం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. అవునా? అయితే మీరు ప్రీవియస్గా ఓకేనా లాస్ట్ 1 వీక్లో మీరు చూసినట్లయితే ఆర్ఆర్బీ మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా ఆర్ఆర్బీ రీజనింగ్ సంబంధించి నేను టాపిక్ వైజ్, దాంట్లో టైప్ వైజ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆర్డర్ వైజ్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి, ఓకేనా, బేసిక్స్ నుంచి ఎలా చదవాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ మనకి మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్కి ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్గా నేనైతే మ్యాథమెటిక్స్కి రీజనింగ్కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి మీరు గోత్రూ చేయొచ్చు. అయితే మరి అందరికి వచ్చేటటువంటి డౌట్ ఏంటి, మరి జనరల్ అవేర్నెస్ మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. ఈ జనరల్ అవేర్నెస్లో మనకి ఎటువంటి టాపిక్స్ వస్తుంది, దీనికి కూడా ఏదైనా, ఓకేనా, మనకి మంచి స్ట్రాటజీ ఏమన్నా ఉందంటే డెఫినెట్గా మనం ఒకసారి దాన్ని కూడా ఒకసారి గోత్రూ చేద్దాం, ఈ జనరల్ అవేర్నెస్ అనేటటువంటి టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేసి. క్లియర్? అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనరల్ అవేర్నెస్ని
సో ఇక్కడ మనమైతే సో 3 పార్ట్స్గా మనం స్ప్లిట్ చేయడం జరిగిందండి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో డెఫినెట్గా ఈ ఆర్డర్ అనే కాదు, సో డెఫినెట్గా సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయినా కానీ సో మంచి రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో సో ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. ఒకసారి గమనించాలి, ఓకేనా. సో పార్ట్ 1 ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి, ఓకేనా. సో పార్ట్ 1 సో విచ్ మీన్స్ సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనా, బయాలజీ అంటే జనరల్ సైన్స్ టాపిక్స్ అన్నమాట, ఓకేనా. ఇది మొత్తం మనం పార్ట్ 1గా మనం కన్సిడర్ చేస్తున్నాము. సో అప్ టు సో 10th స్టాండర్డ్ అండి, ఓకేనా. సో అప్ టు ఓకేనా 10th స్టాండర్డ్, ఓకేనా, సిబిఎస్ఈ స్టాండర్డ్ అని మనకి ఆల్రెడీ సో సిలబస్లో మనకి మెన్షన్ చేశారు, అవునా కదా. సో 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి సో ప్రతి ఒక టాపిక్ ఒక ఇన్డెప్త్గా నేర్చుకోవాలండి, ఓకేనా. ఇది ఒకటైతే డెఫినెట్గా గుర్తించాలి ఎన్టీపీసీకి సంబంధించినంత వరకు, ఓకేనా. సో కాబట్టి సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, ఈ జనరల్ సైన్స్ నుంచి మాత్రమే సో సిబిటి 1లో మనకి ఓకేనా సో 15 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. సో సిబిటి 2లో సో అరౌండ్ 18 మార్క్స్ అండి. సో ఇది ఎగ్జాక్ట్ కాదు, సో అప్రాక్సిమేట్, సో కాబట్టి అరౌండ్ అంటున్నాను, ఓకేనా. సో కాబట్టి సో అప్రాక్సిమేట్గా మనకి సిబిటి 1లో ఒక 15 క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో సిబిటి 2లో 18 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సిలబస్ అయితే చేంజ్ లేదండి, ఓకేనా. సిబిటి 1కి సిబిటి 2కి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, ఆల్రెడీ చూసాం కదా. సో పార్ట్ 1లో మీరు డెఫినెట్గా సో సైన్స్ అనేటటువంటి టాపిక్ని తీసుకొని సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో పర్టికులర్గా సో టైం కేటాయించి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో అయితే నెక్స్ట్ పార్ట్ 2 ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఈ పార్ట్ 2లో సో పాలిటీ, సో జాగ్రఫీ, సో హిస్టరీ, సో ఎకనామిక్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ 4 టాపిక్స్ అనేది సో పార్ట్ 2గా కన్సిడర్ చేసుకొని సో పర్టికులర్ టైం కేటాయించి దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇందులో హిస్టరీలో సో ఏన్షియంట్ హిస్టరీ, సో మెడివల్ హిస్టరీ, సో మోడర్న్ హిస్టరీ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో కూడా సో మోడర్న్ హిస్టరీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో దీని మీద కూడా సో మంచిగా మనము సో గ్రిప్ అనేది తెచ్చుకోవాలి, ఓకేనా. సో కాబట్టి పార్ట్ 2లో ఈ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత పార్ట్ 3 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో పార్ట్ 3లో సో స్టాటిక్ జీకే ఓన్లీ 3 టాపిక్స్ అండి, ఓకేనా. పర్టికులర్గా సో పార్ట్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో పార్ట్ 3 కూడా సో స్టాటిక్ జీకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సో కరెంట్ అఫైర్స్, ఇవి 3 సో ఇంటర్లింకింగ్ అనమాట. సో స్టాటిక్ జీకేకి లింక్ చేసి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసి సో మనకి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో కాబట్టి పార్ట్ 3 కూడా సో కొద్దిగా ఎక్స్ట్రా టైం అనేది కొంచెం కేటాయించినా కానీ చాలా బెనిఫిట్ అనమాట. బికాస్ ఇక్కడ మీరు పార్ట్ 1లో మీరు చూసుకున్నట్లయితే సో సిబిటి 1లో 15 క్వశ్చన్లు, సిబిటి 2లో 18 క్వశ్చన్స్ అనమాట, అవునా. సో జనరల్ సైన్స్ నుంచి. సో పార్ట్ 2 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఓకేనా ఫ్రమ్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్ నుంచి మాత్రమే. సో సిబిటి 1లో మనకి 12 క్వశ్చన్స్, సిబిటి 2లో మనకి 15 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది, అవునా. పార్ట్ 3 ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో సిబిటి 1లో 13 క్వశ్చన్స్, సిబిటి 2లో 17 క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాటిక్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. సో కాబట్టి మరి ఈ 3 పార్ట్స్లో సో ఏ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సో అలా డెఫినెట్గా చెప్పడానికి అయితే కుదరదండి అకార్డింగ్ టు ఎన్టీపీసీ, ఓకేనా. సో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రకారం సో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే, ఓకేనా. ఇప్పుడు మనం పర్టికులర్గా కొన్ని ఎగ్జామినేషన్స్ మనం తీసుకున్నట్లయితే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పీ కావచ్చు, మనం ఏం చెప్తుంటాము సో జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, సో ఈ విధంగా మనకు చెప్తుంటారు, అవునా కదా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హై అనమాట. కానీ ఇక్కడ అన్ని మోడరేట్ లెవెల్లోనే ఇస్తుంటారు, అంటే సో అన్ని యావరేజ్గా ఇస్తుంటారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి పార్ట్ 1లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో జనరల్ సైన్స్ నుంచి ఏమో 15 క్వశ్చన్స్, ఓకేనా. పార్ట్ 2 నుంచి 12 క్వశ్చన్స్, సో పార్ట్ 3 నుంచి 13 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రమ్ ఓకేనా సిబిటి 1లో, అవునా. సో అదే సిబిటి 2 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18 క్వశ్చన్స్ ఫ్రమ్ పార్ట్ 1, ఓకేనా. పార్ట్ 2 నుంచి 15, పార్ట్ 3 నుంచి 17 క్వశ్చన్స్. సో ఏది సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడానికి కుదరదు, ఓకేనా. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ టాపికే. సో కాబట్టి డెఫినెట్గా కొద్దిగా ఈ జనరల్ అవేర్నెస్ కూడా మనం టైం అనేది కొంచెం కేటాయించాలి, ఇది ఒకటైతే గమనించగలరు. సో కాబట్టి సో ఈచ్ టాపిక్ ఓకేనా ప్రతి ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి కూడా మనము సో టాపిక్ వైజ్ ఓకేనా టైప్ వైజ్ సో డెఫినెట్గా ఆల్రెడీ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఒకసారి గో త్రూ చేయగలరు. సో కాబట్టి ఓకేనా ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి చాలా మంది నార్మల్గా అడుగుతుంటారు అనమాట, ఓకేనా. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేసి. సో కాబట్టి ఈ విధంగా సో పార్ట్ 1, సో పార్ట్ 2, పార్ట్ 3. సో కాబట్టి జనరల్ సైన్స్ ఓకేనా. సో దాని తర్వాత ఈ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ ఇది మాత్రమే ఒక గ్రూప్గా తీసుకొని సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో అదేవిధంగా పార్ట్ 3 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో స్టాటిక్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ మీద కూడా సో మంచిగా ఫోకస్ చేయండి. సో ఇదండి. సో నార్మల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సో ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలనే దాన్ని బట్టి సో స్ట్రాటజీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఏంటి సో మ్యాథమెటిక్స్, రీజనింగ్, దీని గురించి నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ మీన్స్ అందులోనే జనరల్ సైన్స్ ఇంక్లూడెడ్, ఓకేనా. దాని తర్వాత సో నార్మల్ ఓకేనా పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఒక గ్రూప్ వైజ్గా ఒక పార్ట్ వైజ్గా తీసుకొని రావడం జరిగింది. సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. దీనికన్నా ఓకేనా. సో ఇంతవరకు అయితే సో ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అయిన తర్వాత సో టాపిక్ వైజ్ సో డెఫినెట్గా మీరు సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో పాలిటీ టాపిక్ మనం డెఫినెట్గా నేర్చుకున్న తర్వాత దాని మీద కొన్ని సో టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయండి. సో లేదంటే
ఇప్పుడు ఇందాక మ్యాథమెటిక్స్ రీజనింగ్ చూసాము. సో మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో కూడా మనం ఏదైనా కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాము. సో దాని మీద ఒక టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ అనేది కూడా ఎక్కడ అవైలబుల్ ఉన్నా సో డెఫినెట్ గా మాక్ టెస్ట్లు కానీ దాని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా సాల్వ్ చేయడం కానీ సో ఈ విధంగా దాని మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడం కోసం సో దాని మీద అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయండి. సో ఓకేనా. సో కాకపోతే అన్నిటికంటే మెయిన్ ఏంటి, సో లాస్ట్ ఏంటి, మనము ఫుల్ మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అంటుంటారు. సో అవి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నోట్ అన్నమాట. సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అకార్డింగ్ టు CBT 2 NTPCకి అండి, అవుట్ ఆఫ్ 120 మార్క్స్కి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇప్పుడు NTPCకి మనకి CBT 1, దాని తర్వాత CBT 2, అవునా. CBT 1 ఓకేనా, CBT 2. సో అయితే CBT 1లో మనకు ఓన్లీ 100 మార్క్స్. ఓకేనా. CBT 2లో 120 మార్క్స్. కానీ టైం మాత్రం 2 చోట్ల 90 మినిట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. ఓకేనా. సో కాబట్టి అంటే ఇక్కడ 20 మార్క్స్ అనేది మనకి ఇంక్రిమెంట్ చేశారు, అంటే ఓన్లీ 20 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కానీ టైం మాత్రము మనకి ఇంక్రిమెంట్ లేదు. అంటే డెఫినెట్గా మనం ఇప్పటి నుంచే ఓకేనా టైం మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ అక్యురసీ ఇప్పటి నుంచే మనం డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి. సో కాబట్టి సో మాక్ టెస్ట్లు అనేది వీలైనంత వరకు సో CBT 2 రిలేటెడ్గా ఉన్నటువంటి మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఓకేనా. లేదా సో CBT 1 మాక్ టెస్ట్లు మేము ప్రాక్టీస్ చేస్తామన్నా కానీ ఓకేనా 5 to 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ బిఫోరే CBT 1 మాక్ టెస్ట్ ఓకేనా. సో 90 మినిట్స్కి బిఫోరే, అంటే విచ్ మీన్స్ ఓకేనా 75 మినిట్స్లోనే కంప్లీట్ చేయడానికి చూడండి. ఓకే, నా బెస్ట్ సజెషన్ ఏంటి, సో మాక్ టెస్ట్లు అనేది డెఫినెట్గా CBT 2కి అనుగుణంగా సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో డెఫినెట్గా దానికి తగినట్లే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు CBT 1 డెఫినెట్గా క్లియర్ చేస్తారండి. ఓకేనా. సో ఇచ్చినటువంటి స్ట్రాటజీ అక్యురేట్గా ఫాలో అయినట్లయితే CBT 1 డెఫినెట్గా క్రాక్ చేస్తారు. కానీ ఇప్పటి నుంచే మనకి సో థాట్ ప్రాసెస్ CBT 2 లెవెల్లో కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది 120 క్వశ్చన్స్ ఉన్నట్లయితే సో విత్ ఇన్ 90 మినిట్స్లో ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ చూడకుండానే సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది, టైం అయిపోతుంది మనకే తెలియకుండా. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు సో CBT 2కి రిలేటెడ్గా మీరు మాక్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయండి అంటున్నాను. ఓకేనా. లేదు CBT 1 రిలేటెడ్గా మేము ప్రాక్టీస్ చేస్తాం సార్ అనగానే చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. కాకపోతే CBT 1 ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, సో విత్ ఇన్ 70 మినిట్స్ లేదా 75 మినిట్స్ లోపలే CBT 1 మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. లేదంటే CBT 2 ప్రాక్టీస్ చేయండి, సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే కనుక మీరు CBT 2 రేంజ్లో 120 క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ చూడగలుగుతున్నాం సార్, అదేవిధంగా అరౌండ్ ఒక 80-90 మార్క్స్ అబో ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాం అంటే సో అప్పుడు CBT 1కి మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో CBT 2 కూడా సో ఈజీగా క్రాక్ చేయగలం అనేటటువంటి నమ్మకం మనకు ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే సో ఈ CBT 2 మాక్ టెస్ట్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం జరిగింది. క్లియర్. సో కాబట్టి సో అదేవిధంగా ఇంకా ఎవరికి ఎటువంటి ఏం డౌట్స్ ఉన్నా కానీ సో డెఫినెట్గా మన కాంటాక్ట్ నెంబర్స్కి మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ చెప్పాం కదండి, సో RRB NTPC ఓకేనా తొందరలోనే సో ఇంటర్ బేస్డ్ మీద కూడా సో నోటిఫికేషన్ రాబోతుంది, అవునా. సో ఆల్రెడీ డిగ్రీ బేస్డ్ మీద ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో NTPCకి ఓకేనా మన గోవిద్య అనేటటువంటి యాప్లో సో 60% ఆఫర్. ఓకేనా. సో ఆఫర్ ఉందన్నమాట. సో డెఫినెట్గా 60% ఆఫర్ ఉంది. సో డెఫినెట్గా ఒకసారి ప్రతి ఒక్కరు వెళ్ళి ఒకసారి గోత్రు చేయండి. ఓకేనా. సో ఇంతసేపు సో పేషెన్స్గా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ విన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.